అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ మేతి టొమాటో కర్రీ. ఈ కర్రీ కోసము ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 వేసుకున్నాను. అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు మీ కారానికి అనుగుణంగా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు కాస్త పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయలని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను మేతికూర ఏరి ఉంచుకున్నాను. ఆకులని ఏరి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు వీటిని వాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాష్ చేసుకున్నాక వీటిని ఇప్పుడు సన్నంగా తరగాలి. సన్నంగా తరగడం వలన ఈ ఆకు అనేది బాగా మగ్గి కూర అనేది చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు బాగా సన్నంగా తరిగిన మేతి కూరని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇప్పుడు టొమాటో వేసుకోవాలి. టొమాటో ముక్కలు కూడా సన్నంగా తరిగి వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజు టొమాటోలు ఒక 3 తీసుకున్నాను. టొమాటోలు ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను మూత పెట్టుకోవడం వలన టమాటా అనేది త్వరగా మగ్గిపోతుంది. చూసారు కదా, టమాటో అనేవి చక్కగా మగ్గిపోయి ఇప్పుడు ఇందులోకి సన్నంగా తరిగి పెట్టుకున్న మేతి ఆకును వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం కూర అంతటిని కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఆకు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. వేసుకొని కాసేపు మూత పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, టొమాటో నుంచి కూడా వాటర్ బాగా ఊరింది. అదే వాటర్లో ఈ ఆకుకూర అంటే మేతి కూర బాగా ఉడకాలి. దీనికి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఇంకాసేపు ఈ ఆకుకూర మగ్గితే కూర అనేది చాలా బాగుంటుంది. అందుకని దీనిపైన మూత పెట్టుకొని మరి కాసేపు కుక్ చేసుకుంటున్నాను. కూర అనేది దగ్గర పడింది కదా, అంతేనండి. ఎంతో టేస్టీ అయినా ఈ టొమాటో మేతి కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇది వేడి అన్నంలో అలా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి మీరు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.